ఈ వేసవి కాలంలో మనం ఎండలను తిట్టుకోని రోజు ఉండదు. హాయిగా ఏ కులు మనాలికో వెళ్తే బాగుండు అనుకోకుండా ఈ కాలం గడవదు. ఇంతకీ హిమాలయాల చెంత ఉన్న కులు లోయలోని మనాలికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీని వెనుక మత్స్యావతారం నాటి విశేషం చరిత్ర ఉందని మీకు తెలుసా? ఈ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. సృష్టిని మహాప్రళయం నుంచి రక్షించేందుకు విష్ణుమూర్తి ఎత్తిన తొలి అవతారమే మత్స్యావతారం. ఇందుకోసం ఆయన ఒక చిన్న చేపపిల్ల రూపంలో మనువు చెంతకు చేరాడు. ఆ చేపపిల్ల అంతంతకు అమాంతంగా పెరిగిపోవడం చూసిన మనువు అది సాక్షాత్తు దైవస్వరూపమని తెలుసుకున్నాడు. ఇంతలో ఆ చేప రూపంలో ఉన్న మహావిష్ణువు తాను వచ్చిన కార్యాన్ని చెప్పి మహాప్రళయం తర్వాత తిరిగి సృష్టి కొనసాగించేందుకు మనువుకి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ రోజు నుంచి 7వ నాటికి జలప్రళయం సంభవిస్తుందని, ఆ ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు ఒక పెద్ద ఓడను నిర్మించుకోమని మనువుకి ఆదేశించాడు. ఆ ఓడలోకి మునులను, ఔషధాలను, జీవజాతులను ఎక్కించుకుని సిద్ధంగా ఉండమని సూచించాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి మాట ప్రకారమే మహాప్రళయం సంభవించడం, ఆ ప్రళయంలో మత్స్యావతార సాయంతో మనువు రూపొందించిన నావ చెక్కు చెదరకుండా నిలవడం అందరికీ తెలిసిన కథే. జలప్రళయం ముగిసే నాటికి మనువు ఎక్కడైతే అడుగుపెట్టాడో ఆ ప్రదేశమే మనాలి అని స్థానిక ఐతిహ్యం. అడుగు పెట్టడమే కాదు, ఆ ప్రదేశాన్ని తన నివాస స్థానంగా మార్చుకునే అక్కడే తపస్సును ఆచరించాడట. దాంతో ఈ ప్రదేశానికి మనువు ఆలయం అన్న పేరు స్థిరపడింది. అదే క్రమంగా మనాలిగా మారింది. ఈ నమ్మకాన్ని బలపరుస్తూ అక్కడ మనువుకి ఓ అరుదైన ఆలయం కూడా ఉంది. మహాభారతంలో కూడా మనాలి ప్రస్తావన వస్తుంది. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ దిశగా వచ్చారని, ఇక్కడే భీముడు హిడింబిని వివాహం చేసుకున్నారని చెబుతారు. అందుకు సాక్ష్యంగా మనాలిలో అరుదైన హిడింబి ఆలయం కూడా ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు.